వీడియోలో మనం చూడబోతున్నాం ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ అన్నమాట. ఇక్కడ స్టారింగ్ రామ్ పోతినేని, ఉపేంద్ర అండ్ భాగ్యశ్రీ బోర్సే. దాని తర్వాత ఫిల్మ్ ఇస్ రిటర్న్ డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి. అండ్ దాని తర్వాత ప్రొడ్యూస్ చేసిందేమో నవీన్ ఏర్నేని అండ్ వై రవిశంకర్ అండర్ మైత్రి మూవీ మేకర్స్ అన్నమాట. మ్యూజిక్ ఇచ్చిందేమో వివేక్ అండ్ మార్విన్. రాబోతున్నది థియేటర్స్ లో అయితే 27th October 2025 అన్నమాట. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం దీంట్లో అయితే ఫస్ట్ వీడియో చూద్దాం, దాని తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం. దాని ముందు అయితే అంటే బెస్ట్ గా ఎంజాయ్ చేయాలంటే సౌండ్ మ్యూజిక్ అది మీరైతే ఇయర్ ఫోన్స్ తగిలించేసుకోండి. ఇలాగా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనం అయితే ఇక్కడ ప్లే చేసేద్దాం. 1 2 3 గో. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, 10 నిమిషాల్లో ఆట మొదలైపోద్ది. ఏంటి సాగర్, ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావు, కాలేజ్లో గొడవలు పడతావు, టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావు. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా? అభిమానం అండి బాబు. కళ్ళకి ఎక్కాయా? లేదురా, నెత్తి మీద ఉన్నాయి. చాలా ఎత్తుకుని చూసే మనసు ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నా కథకి ఆయనే హీరో. నాకు మాత్రం నీ కథకి నువ్వే హీరోలా కనిపిస్తున్నావు. మొదటిసారి తెలుసా నువ్వు సూర్య సినిమాకి వచ్చి నన్నే చూస్తూ ఉండిపోవడం. నా ప్రేమకి శుభం కాడిపడే తంతనే. టైటిల్ కాడే పడలేదు. చూపుతూ పుట్టిందే, గుండెలో సేరిందే, ప్రేమని తెలిపిందే, కలిసాంగా మనమే అందే. నువ్వింతే ఇక నీ బతికింతే. నువ్వెంత నీ బతుకెంత? నా థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అని ఎగతాలు చేశాడరా. ఆడికి మనం ఏంటో చూపెట్టాలి. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. రే, మేమైతే దీన్ని పిచ్చి అంటాం సాగర్. అడి తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. నీకెవడొస్తాడరా? నీ సినిమా హీరో చేస్తాడా? అన్నయ్య, మీరు ఎత్తుకున్న పేరుదే. అతన్ని కలవడానికి వెళ్లాల్సింది కూడా నేనే. స్టార్ అనేవాడు అద్దాల మేడలో ఉంటాడు, అంతేగాని రోడ్డు మీదకి వస్తే పల్లకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారు. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో బ్రేక్ చేయించాలో మాకన్నా బాగా కావడం తెలియదన్నా. ఈ ఒక్క మెట్టెక్కటం కోసం ఎంత దూరం వెళ్తాను. వాడున్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకనున్నానంటే అది వాడి వల్లే. ఆంధ్ర కింగ్ సూర్య సాగర్ రెండు కలిసినట్టే ఉంటాయి గానీ ఎప్పటికి కలవరా. కలవకపోయినా చూసావురా, చూడటానికి ఎంత బాగుందో. సూపర్ వీడియో అయితే సూపర్ గా ఉంది నిజంగా. ట్రైలర్ అయితే జకాస్ అనాలే. అంటే ఈ ట్రైలర్ లో ఒక ఫ్యాన్ ఉన్నాడు, సూపర్ ఫ్యాన్ అన్నమాట. నార్మల్ ఫ్యాన్ కాదు, సూపర్ ఫ్యాన్. అండ్ ఉపేంద్ర గారు యాజ్ అ హీరో, అంటే సూర్య అయితే మన రామ్ వచ్చేసి క్యారెక్టర్ పేరు. అండ్ ఫ్యాన్ ఉంటారు అనమాట, ఫుల్ ఫ్యాన్. ఓకే, అండ్ ఫ్యాన్స్ ఎలాగ ఎంజాయ్ చేస్తారో థియేటర్స్ మీ అందరికీ తెలుసు. సేమ్ దాంట్లో అయితే చూపించారు ఫ్యాన్స్ అయితే ఎలాగ ఉంటారో, ఎలాగ ఎంజాయ్ చేస్తారో, ప్రతి మూవీకి ఎలాగ రియాక్ట్ అవుతారో, బయట వాళ్ళు ఫ్యాన్ గురించి మన హీరో గురించి మాట్లాడితే ఎలాగ రియాక్ట్ అవుతారో అవన్నీ దీంట్లో చూపించారు. రామ్ పోతినేని వచ్చేసి మన ఒక లవ్ స్టోరీ ఉంది, ప్లస్ ఆ లవ్ స్టోరీ ఆ హీరోయిన్ ఫాదర్ అయ్యి ఉంటావు, దాన్ని అలాగే ఇలాగ అది ఇది అనేస్తారు అనమాట. అండ్ సీన్ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఇదంతా అయ్యాక తర్వాత అప్పుడు అంటే హీరోకి చెప్తారు ఆల్రెడీ ఈ రాలేరా నీ, అంటే హీరోస్ ఫ్యాన్ గురించి రారు చెయ్యరు అది ఇది. ఆ ఫ్యాన్ అంటే చాలా మంది ఉంటారు కదా, నువ్వు స్పెషల్ ఉంటే నీ గురించి చేస్తారా, అవన్నీ నడుస్తాయి. తర్వాత ఒక సీన్ వచ్చింది అనమాట, అక్కడ ఉపేంద్ర గారు ఫ్యాన్ ఉన్నదని తెలుస్తుంది, ఫ్యాన్ ని కలవడానికి అయితే రెడీ అవుతారు అనమాట. అండ్ లాస్ట్ లో మళ్ళీ ఇంకొక సీను, అంటే ఫస్ట్ లో మీరు చూసారు కదా హీరోయిన్ అంటే నాకు నువ్వే హీరో సో అండ్ సో అని. ఆ తర్వాత కొంచెం ట్విస్ట్లు వస్తాయి, టర్న్స్ వస్తాయి, అవన్నీ ఉంటాయి.
అండ్ హీరో కూడా జాబ్ అది ఇది చేస్తా లేదో తెలియదు దాంట్లో. ప్లస్ సారీ, దాని తర్వాత ఏంటంటే మీరు చూసి ఉంటారు లాస్ట్ లో అది ఒక డైలాగ్ ఉంటది, సూర్యుడు ప్లస్ ఇది వాటర్ అదే కలిసినట్టు ఉంటది కదా, కానీ కలవరు ఎప్పటికి అని. అలాగా ఏమో మరి సినిమా చూస్తే అర్థం అవుతుంది అసలు ఆ సూపర్ ఫ్యాన్ ప్లస్ ఆ హీరో కలుస్తారా లేదా అని ట్విస్ట్ అన్నమాట. మన మూవీ చూస్తే మనకైతే అర్థమవుతాయి. ఈ మూవీ అయితే 27th November కి అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్నది. ప్లీజ్ మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు. నాకైతే నచ్చింది. ఒక కొత్త క్యారెక్టర్ కూడా చూడడానికి అయితే ఇక్కడ దొరుకుతున్నది మన రామ్ పోతినేనిది. ప్లీజ్ మీరైతే థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి. అండ్ మ్యూజిక్ వచ్చేసి అది టీ సిరీస్, ఇక్కడ సిరీస్ వైపు నుంచి మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సిచ్యువేషన్స్ ని బట్టి పర్లేదని అనిపించింది, బాగానే ఉన్నాయి. మీరు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై బాయ్.